ఆరాధన చేతును. ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన దినమున, పరిశుద్ధ దినమున దేవుని బిడ్డలారా, ఆయన మందిరములో నిలబడి దేవుని మాటలను బోధించే భాగ్యం దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు రెండు చేతులు దేవుని స్తుతించండి. తండ్రి స్తోత్రాలు నాయన, స్తోత్రములు 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 తండ్రి, స్తోత్రములు దేవా. ఇదిగో నాయన, కొద్ది నిమిషాలు ప్రభా నీ దైవదాసుడుగా బిడ్డల ఎదుట నిలబడటానికి నీ సన్నిధిలో నిలబడే భాగ్యం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ఈ లైవ్ ద్వారా మీ మాటలు వింటున్న వారిని కూడా బలపరచండి, మీ వాక్యంతో స్థిరపరచండి ప్రభా. మీ బలమును, మీ శక్తిని మా అందరికి దయచేయను ఆయన. ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను దయచేయను ఆయన. అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వయ్యా, వివేకము ఇవ్వయ్యా, మీ ఆత్మ నింపుదల దయచేయను ఆయన. మీ పరిశుద్ధాత్మ అభిషేకము సంచారము నీ మందిరములో ఉంచి ప్రభా కొద్ది నిమిషాలు అయ్యా నీ దైవదాసుని నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి ప్రభా మీ బలమైన సిలువు చోటు నన్ను దాచి మీరు మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకోమని, వచ్చిన ప్రతి బిడ్డకు నాయన మీ వాక్యం విని మమ్మల్ని మేము సరి చేసుకుని మీలో ఎదిగి ఫలించే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని, మీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని సరి చేసుకునే ధన్యతను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖనాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఈ యొక్క పునరుత్థాన దినమున పరిశుద్ధాత్ముడే స్వయంగా ఆయన వాక్కు నా నోట ఉంచి మీతో నాతో మాట్లాడి మనల్ని అందరినీ బలపరచులాగా ప్రియా సహోదరి ప్రార్థన చేయాలని ప్రభునామమున కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. అతి మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని ఒక పునరుద్ధాన దినం వరకును తండ్రి నీ శ్రేష్టమైన ఆశీర్వాదంతో ప్రభువా పిలువబడినైనా ఇటు రీతిగా సియోను ప్రార్థన మందిరంలో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నీ నామం మీద సెలవిచ్చినావు తండ్రి. దేవైదుగా ప్రభు ఇద్దరు ముగ్గురికితోను ప్రభు నీ దైవజనులతోను తండ్రి మా మధ్యన ప్రభు నీ ఆత్మ స్వచ్ఛనించుచున్నదని మేము నమ్ముచున్నాము ప్రభు. మీకు స్తోత్రములు. మీరు మా మధ్య నుండి నడిపించుచున్నందుకు మీకు వేలాది స్థుతులు, స్తోత్రములు. దేవా ఇదిగో ప్రభు మాతో ఇద్దరు మనం ఏమి మాట్లాడుచున్నారో ప్రభు అయ్యా నీ దైవజనుడు నైనా మరి తండ్రి నైనా నీ నోటి మాట నైనా నీ కుమారుడి నోటన ఉంచిన ప్రభు అయ్యా ఇదిగో ఆశీర్వాదమునకు పిలువబడిన వారసులారాని తండ్రి అయ్యో మాతో మాట్లాడుచున్నట్లుగాను తండ్రి కీడుకు ప్రతి కీడును తండ్రి నైనా మరి దినమును నాయన ఏమి మాట్లాడుచున్నారు దానిని అర్థమును నాయన వివరించుచుండగా నీ దాసులను ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాము తండ్రి. వినిన మాకు మా హృదయాలను మరుగుపరుచుకొని ప్రభా వినటం వల్ల విశ్వాసం అధికమగునని మీరు సెలవిచ్చినట్లును తండ్రి దేవ విని విడిచిపెట్టే వారిగా మేము ఉండకుండా తండ్రి విశ్వాసమును ఆశీర్వాదం పొందుకొని నాయన వారసులుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ దాసును మరుగుపరుచుకోండి ప్రభా. నీ దాసు నిలబడి మాట్లాడుచుండగా నాయన నూరంతుల అభిషేకముతో నాయన దీవించి ఆశీర్వదించి నాయన మాట్లాడుచున్న ప్రతి మాటను తండ్రి నీ మాదిరిగా మాట్లాడి నాయన అయ్యా విరజలుచున్న ప్రతి మాటను తండ్రి నీ వాక్యము ద్వారా మాట్లాడడానికి సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరికి ప్రభునామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఉన్న కొద్ది మంది అయినా సరే దేవుని మాటలు శ్రద్ధగా విన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆశీర్వాదాలు అనే మూటను ఇంటికి తీసుకెళ్తారు. ఇది సత్యం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఈనాడు చూసినట్లయితే ఎవరిని కదిలించినా అన్ని సమస్యలు చెప్తారు. అమ్మ, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పర్వాలేదో బాగున్నారా అని అడిగామనుకోండి, అయ్యా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం చెప్తా ఉంటారు. అయ్యా నా కుటుంబంలో ఈ ఇబ్బంది ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, అన్ని ఇబ్బందులేనయ్యా, ఆర్థిక పరిస్థితులు బాగోలేదయ్యా అని అనేకులు వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, వ్యాధుల కొరకు, సమస్యల కొరకు దైవ సేవకుల ఎదుట గాని వాళ్ళ యొక్క మిత్రులు, స్నేహితులు ఎదుట గాని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఆశీర్వాదం కావాలా అంటే ప్రతి ఒక్కరికి మాకు ఆశీర్వాదం కావాలనే వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం కొరకు మనం ప్రతి ఒక్కరము ఎదురు చూసేవారుగానే ఉన్నాం. మనకు ఆశీర్వాదాలు కావాలి అంతే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను దీవించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మందిరములో ఉండి తన కుడి హస్తాన్ని నీపై చాపుచున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా రెండు విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నా. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నీకున్న సమస్యల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, నీకున్న వ్యాధి నుంచి తొలగించబడి స్వస్థత పొందుకోవాలంటే కొన్ని విషయాల్లో దేవునికి మనం లోబడి ఉండాలా. దేవునికి స్తోత్రం. 2 విషయాలు మాత్రమే, 3 విషయాలు మాత్రమే నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా క్రీస్తును నమ్ముకున్న నీవు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు మోకాళ్ళలోని ఏకాంత ప్రార్థన చేసుకునే అలవాటు నీలో ఉండాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటి మనలో ఉండాలి మోకాళ్ళ ప్రార్థన. అంత మాత్రం కాదు, కన్నీటితో కూడిన ప్రార్థన నీకు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు నీకు తప్పనిసరిగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఏం మాట్లాడారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చదువుదాం. ప్రార్థన ఎలా చేయాలి అనే విషయం గురించి భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. చదువుమా. మీరు ప్రార్థన చేయనప్పుడు అమ్మా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం ప్రార్థన చేయాలి. మనం ఆశీర్వాదం కావాలి అంటే, మన కుటుంబంలో సమస్యలు తొలగాలంటే, మనకున్న ఆర్థిక పరిస్థితి నుంచి దేవుడు మనల్ని హెచ్చించాలంటే, మొట్టమొదట క్రీస్తు బిడ్డగా ఉన్న నీలో నాలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిత్యము ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అది ఏకాంత ప్రార్థన చేయాలా, ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకమందున్న రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు రహస్యంగా తలుపు వేసుకుని ప్రార్థన చేయాలా. ఈ అలవాటు నీకున్నారా. దేవునికి స్తోత్రం. మొట్టమొదట కన్నీటితో నీ బాధలు, నీ సమస్యల కొరకు ఆయనకు విజ్ఞాపన చేయాలా. అలాంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ ప్రార్థన రహస్యమందున్న తండ్రి, పరలోకమందున్న తండ్రి నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థన అంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక మాదిరిని ఇచ్చేళ్ళాడు. ఏమిటి ఆ మాదిరి అంటే, ఆయన ప్రార్థన ఎలా చేసేవాడో తెలుసా? ఏ సమయంలో ప్రార్థన చేసేవాడో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయము 135వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మనకి వేకుజామునే తెల్లవారక ముందే ప్రార్థన చేసే అలవాటు ఎవరికి ఉందంటే యేసయ్యకు ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరండి? ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఈ లోకములో నరుడుగా మానవుడిగా జన్మించి నీకు నాకు మాదిరిని చూపిస్తున్నాడు. ఏ విధంగా చూపిస్తున్నాడంటే, ఆయన ఎలా ప్రార్థన చేస్తానంటే, ఏ సమయంలో ప్రార్థన చేస్తానంటే ఒకసారి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడమ్మా యేసయ్య? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? తెల్లవారుజామునే లేచాడు, పెందల కడనే లేచాడు. పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యంలోకి వెళ్ళి, ఎక్కడ ఎవరైతే ఉంటే డిస్టర్బ్ చేస్తారని అరణ్యంలోకి వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మోకాళ్ళు ప్రార్థన దేవాది దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నట్లు, మనకు మాదిరిని ఇచ్చినట్లు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏ కుటుంబంలో అయితే తెల్లవారుజామున ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే మోకాళ్ళలోని కన్నీటితో ఏకాంతంగా దేవునికి మొరపెడతారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాన్ని తప్పనిసరిగా ఆ వారి యొక్క హృదయవాంఛలన్నీ కూడా నెరవేరుస్తాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులైన మీరు ఉదయాన్నే లేచి మీరు చూడండి, ఒకసారి యేసయ్యను టెస్ట్ చేసుకుని కావాలంటే, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడా, నాకు సమాధానం వచ్చిందా రాదా అని దేవుణ్ణి పరీక్ష పెట్టాలి. మీరు కూడా ప్రియ, ఎగ్జామ్స్ లో కానీ ఉద్యోగ పర్పస్ లో కానీ నీ భవిష్యత్తు బాగుండాలంటే, దేవుని బిడ్డలారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నేను చేయాల్సిన పని, మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, మోకాళ్ళలోని తెల్లవారుజామునే లేచి మోకాళ్ళలోని ఏకాంతంగా ప్రార్థన చేయాలి. తలుపులు వేసుకుని అప్పుడు రహస్యముందన్న దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏది అడిగినా సరే నీకు సమకూర్చబడింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా సరే అడుగు, దేవుడు ప్రత్యక్షమవుతాడు, నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాదు, ఆయన అన్నాడు మీ చింత యావత్తు నా మీద ఏమంటాడు. నీకున్న కష్టం ఏంటో, నీ బాధ ఏంటో ఉదయాన్నే లేచి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళలోని కన్నీటితో ప్రార్థన చేస్తూ, ఇదిగో ప్రభువా, ఇదిగో నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాయని ఆయన ఏ విధంగా ప్రార్థన చేసేయాలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మరొకసారి మనకు తెలియపరుస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, అందులో అపోస్తలుడైన పౌలు గారు నీకు నాకు తెలియపరుస్తున్నాడు. మనం ఏ విధంగా మనం చింతించి మనం ఏమి చేయలేం. ప్రియ దేవుని బిడ్డ, మన చింత యావత్తు ఆయన మీద వేయాల. నీ చింతలు తొలగించేవాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. యేసయ్యను నమ్ముకున్న నీలో నాలో కూడా దేవుని బిడ్డ ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఉండాలి. ఏమిటా ప్రార్థన అంటే, ఏమిటా చింత అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడే కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి కావలి ఉంటుంది?
సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీ చింత యావత్తు ఆయన, ఏ విషయంలో నువ్వు చింతపడకుండా, దేనిని గురించి నువ్వు చింతపడాల్సిన పని లేదు, కానీ ప్రతి విషయం అందును దేవుని పాదాల దగ్గర మనం విజ్ఞాపన చేయాలి. ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించి ఈ ప్రార్థన చేసే అలవాటు నీలో ఉండాలి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ అలవాటు ఉందా? దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం దీవించబడాలంటే నీ నీ సమస్యకు చింతించడం పరిష్కారం కాదు. నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు చింతించాల్సిన పని లేదు. నువ్వు చింతిస్తే దానికి పరిష్కారం చింత కాదు. ఏంటి ఆ పరిష్కారం? నీ చింత యావత్తు దేవుడు అన్న నా మీద వేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకురా నువ్వు చింతిస్తున్నావు? నువ్వు చింతించాల్సిన పని లేదు. నీ చింత యావత్తు నా మీద వేసి నువ్వు హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గరుండి విజ్ఞాపన ప్రార్థనలతో ఆయనకు నువ్వు మొరపెట్టినట్లయితే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, చింతిస్తున్నావా? నీ కుటుంబంలో ఏ చింత ఉన్నదో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ చింతలో ఉన్నావో, ఏ బంధకంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఆ సమస్యలన్నిటి కొరకు నువ్వు చింతించాల్సిన పని లేదు, కానీ నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయనకు విజ్ఞాపనల ద్వారా తెలియపరిచినట్లయితే తప్పనిసరిగా నీ చింతను దేవుడు పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, కీర్తనకారుడు అన్నాడు 55వ కీర్తన 22వ వచనంలో, 55వ కీర్తన 22వ వచనం మనం చదివినట్లయితే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. ఏ భారంతో ఉన్నావో సహోదరి, ఏ సమస్యలో దేవుని మందిరానికి వచ్చేవో, నీ భారము, ఆ చింతను ఆయన మీద వేసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. మనం ఆదుకునేవాడు దేవుడు అప్పుడేనమ్మా. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. విజ్ఞాపన ప్రార్థనలతో దేవునికి నీ విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, మొట్టమొదట నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగాలంటే, నీ ఇబ్బందులు తొలగాలంటే, మీ కుటుంబంలో ఉన్న భయంకరమైన నిందలు తొలగాలంటే, వ్యాధులు పోవాలంటే, నీ చింత తొలగాలంటే, మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన పాద సన్నిధిలో పెందల కడనే లేచి మోకాళ్ళుని కన్నీటితో ఆయన దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పెందల కడనే లేచి దేవుని పాదాల దగ్గర తలుపేసుకుని విజ్ఞాపన ప్రార్థన మనము చేయాల. రెండోదిగా మన దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మొట్టమొదటి మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. మనం దీవించబడాలంటే, మనం ఆశ్రయించబడాలంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రెండోదిగా నీ భారాన్ని ఆయన మీద మోపాలి. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల, రెండోదిగా నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వించబడాలంటే నీ ప్రవర్తన కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ నడవడికని కాపాడుకోవాలి. దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డలారా, మన క్రియలను అనునిత్యం మనము సరి చేసుకోవాలి. దేవుని వాక్యం వింటూ, దేవుని లేఖన భాగాలు చదువుకుంటూ మన ప్రవర్తన నిత్యము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము
6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వాదానికి వారసుడు కావాలి అంటే నీ ప్రవర్తన అంతటిలో కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. చదవండి అన్నమాట. 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉంది? వాక్యం శ్రద్ధగా వింటున్నావా? ఆయన సమస్తాన్ని చూచున్న దేవుడు. నువ్వెక్కడున్నప్పటికీ, బస్ స్టాండ్లో ఉన్నప్పటికీ, రైల్వే స్టేషన్లో ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ గ్రామం కాదు, ఈ దేశం కాదు, వేరే దేశం ఉన్నప్పటికీ నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ఎదుట దేవుని అధికారానికి లోపడుతున్నావా? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? దేవుని మాట ప్రకారం జీవించగలుగుతున్నావా? నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు లోబడుతున్నావా? ఇది మనం నిత్యము మన ప్రవర్తనను సరి చేసుకునే బిడ్డగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని అధికారానికి అంత మాత్రం కాదు, 7వ వచనం ఉంటది, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అంత మాత్రం కాదు, మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటది. మనలో ఉన్న చెడుతనాన్ని, నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారానికి ఒప్పుకోవాలా? ఒకవేళ ఒప్పుకున్నప్పుడు నీలో ఏ చెడుతనం ఉందో ఆ చెడుతనమును ఏం చేయాలా? విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు దీవించబడతావు. మొట్టమొదటి మనలో 2 పాయింట్లు చెప్పాడు ఇక్కడ. దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, నీ యవన కాలంలో దేవుని చేతిలో ఒక బలంగా వాడబడాలంటే, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీకు మంచి భర్త రావాలంటే, నీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే, మొట్టమొదట నీలో ఏముండాలంటే దేవుని సన్నిధిలో పెందల కడలే లేచి ఆయన పాదాల దగ్గర కన్నీటితో మోకాళ్ళలోని ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. రెండోదిగా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, లోబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అధికారానికి లోబడాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన అధికారానికి లోబడి నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానము దేవుడు నీ కుటుంబంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏ సమాధానం నీ కుటుంబం లేదో, ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏ చింతతో ఉన్నావో, ఏ భారంతో ఉన్నావో, ఆ భారాన్ని అంతటి కూడా దేవాది దేవుడు క్రీస్తు యేసు నామములో తొలగించి నీకు సమాధానము, నెమ్మదినిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, ఇంకా నీవు నేను దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అపోస్తలుడైన పౌలు గారు, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు గారు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనకు కొన్ని మాటలు మనకి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. మీరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఈ మాట అందరినీ సంతోషపరిచింది కదా. మనందరం దేనికి పిలువబడ్డాము? ఆశీర్వాదానికి వారసులం. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన ఆశీర్వాదాలకి వారసులం అవుతాకు వచ్చాం మనం. ఆయన చేత పిలువబడ్డాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు అంటే కేవలం దేవుడే నిన్ను పిలిచాడు.
ఈరోజు దేవుని పరిశుద్ధాలయంలో నువ్వు కూర్చుని ఆయన మాట శ్రద్ధగా వింటున్నావంటే ఇది కేవలం దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత. దేవుడు నిన్ను పిలిచినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా నాన్నగారికి వారసులు ఎవరు? నేనే. ఆయన ఆస్తి అంతటికి నేను వారసుని. మరి మన పరమ తండ్రి అయిన దేవునికి వారసులు ఎవరు? మరి ఆయన బిడ్డలే. నేను మాట చెప్తున్నాను, ఎందరైతే నా నామమును అంగీకరిస్తారో వారందరూ నా కుమారులు నా కుమార్తెలగుటకు వారికి నేను అధికారం ఇచ్చానన్నాడు. యోహాను సువార్త 1:12 దేవుని బిడ్డలారా, ఆ అధికారాన్ని పొందుకున్న నీవు నేను ఆయనకున్న ఆస్తులకు గాని ఆయనకున్న ఆశీర్వాదాలకి మనము వారసులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా పిలువబడుతున్న నీవు నేను ఆయన ఆస్తులన్నిటికీ ఆయనకున్నవన్నిటికీ వారసులు మనమైనా కాదా? నువ్వు వారసురాలుగా కాదా? సరే వినాలా జాగ్రత్తగా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. దేవుని మందిరంలో ఆయన మాటలు వింటే మీరు నిజంగా ఆశీర్వాదాలు ఇంటికి తీసుకెళ్తారు. మీరు అద్భుతమైన భవిష్యత్తు మీకు ఉంటుంది. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే దాన్ని ఆపగలిగిన వాడు ఎవరు లేరు. శ్రద్ధతో ఆయన మాటలు వింటేనే దీవిస్తానంటున్నాడు. నువ్వేదో వెనుగులు వస్తామో ఏమంటలా, అంటున్నామంటలా, అందమంటలా, ఏమంటున్నాడు? నా మాట శ్రద్ధగా విని పెందల కడనే లేచి నీ సమస్య ఏంటో కన్నీటితో నాకు తెలియపరచు, విజ్ఞాపన చేయి. నీ ప్రార్థన ఆలకిస్తా, నీకు సమాధానం ఇస్తా. అంత మాత్రం కాదు, నీ ప్రవర్తన అంతట్లో నా అధికారానికి లోబడు. నా మాట విను, నా మాట వింటే చాలు నిన్ను దీవిస్తానంటున్నాడు. అంత మాత్రం కాదు, ఒకవేళ నీలో చెడుతనం ఉందో, ఒకవేళ ఏ కోపం ఉందో, ఏ అసూయ ఉందో, ఈర్ష్య ఉందో, పగ ఉందో, ఈ చెడుతనం ఇవన్నీ చెడుతనాలే. ఈ చెడుతనాన్ని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. అప్పుడు నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీలో నాలో ఉండాల్సిన మొట్టమొదట 2 లక్షణాలు మనం తెలియపరుచుకున్నాం, విన్నాం. ప్రార్థన ఉండాలి, మన ప్రవర్తన దేవునికి అంతటిలో దేవుని అధికారానికి లోపడాలి. రెండోది మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మూడోదిగా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు గారు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏమంటున్నాడు? మీరు ఆశీర్వాదానికి కారకలవటానికి మీరు పిలువబడ్డారు గనుక. కనుక అంటే ఆగాలి మనం. గనుక అంటే ఏంటి? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? మీకు వెంటనే ఆశీర్వాదం రాదు. కాబట్టి టీవీలో ఒక ఆయన చెప్తాడు, గుండేసుకుని ఉంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? డబ్బులు వరకే రావంటాడు. అంటాడు కదా టీవీలో, డబ్బులు వరకే రావు. బంగారం గురించి అనౌన్స్ చేస్తా అంటే డబ్బులు ఊరకే రావు, ఆశీర్వాదం కూడా ఊరకే రాదు. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, గనుక మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 మాటలు చెబుతున్నాడు పేతురు గారు, మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు నేను దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే 3 మాటల్లో పేతురు గారు మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని రక్తంలో కడగబడిన నీవు, క్రీస్తు బిడ్డగా పిలువబడుతున్న నీవు, దేవుని కుమారుడిగా పిలువబడుతున్న నీవు నేను కూడా ఆయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి అంటే, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే 3 విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ 3 విషయాలు? మొట్టమొదటిగా ఆయన అన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్నాడు. ఒకసారి ఆలోచించండి. మనకి చాలా మంది కీడు చేశారు. నా ఫ్రెండ్స్ నాకు చాలా కీడులు చేశారు.
కానీ దేవుడు అన్నాడు, నీ స్నేహితుడు నీ కీడు చేసినప్పుడు తిరిగి నువ్వు కీడు చేయకూడదు. చేస్తే నీకు ఆశీర్వాదం రాదు. దేవునికి స్తోత్రం. అంటే కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. ఎవరన్నా నీ కుటుంబంలో కీడు చేసినప్పుడు, ఎవరన్నా నీకు అన్యాయం చేసినప్పుడు, ఎవరన్నా నిన్ను దూషించినప్పుడు తిరిగి వాళ్ళని దూషించకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. నీకు ఎవరన్నా కీడు చేస్తే తిరిగి వాళ్ళకి కీడు తలపెట్టకూడదు. నిన్ను ఎవరన్నా దూషిస్తే వాళ్ళని తిరిగి దూషించకూడదు. మనకున్న జబ్బిదే, ఒక్క మాట అంటే చాలు 100 మాటలు అంటాం. ఎదుటోళ్ళు నువ్వు అలాంటి దానివే అందనుకో, నువ్వు 10 మాటలు అంటావు, తిరిగి ఒక్కటికి 10 మాటలు అంటావు. ఇక్కడ దేవుడు అన్నాడు, అది కాదు కావాల్సింది. నిన్ను ఎవరైతే దూషిస్తారో వారి దూషణకు ప్రతి దూషణ చేయకు. నువ్వు వాళ్ళని దూషించొద్దు. మౌనంగా ఉండదు. నాకు విజ్ఞాపన చెయ్యి. దేవునికి స్తోత్రం. నాకు విజ్ఞాపన చెయ్యి. నువ్వు ప్రార్థన చేయటం అంటే యుద్ధం ఎవరిదే? యెహోవాది. పోనీ నువ్వు గోషిపెట్టి యుద్ధానికి వెళ్తే నేను నన్ను నీ మాట అంటావా, నాకు ఈ కీడు చేస్తావా అని నువ్వు యుద్ధానికి వెళ్తే గెలవగలవా? గెలవలేవు. నువ్వు గెలవలేవు కనుక నా మాట విని నీ పక్షాన నేను యుద్ధం చేయాలంటే ఎవరి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు. దూషణకు ప్రతి దూషణ నువ్వు చేయొద్దు. సమస్తాన్ని నువ్వు మౌనంగా ఉండి నాకు అప్పగించు. ఏమన్నాడు? మోకాళ్ళలోని కన్నీటితో, ప్రభా పక్కన తింటే ఆవిడ ఇలా తిట్టిందో ఏమన్నా అని ఏడుతూ ప్రార్థన చెయ్యి. ఆవిడేమనుకో, నువ్వేం చేయాలి? దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. రెండవది, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మరి ఏం చేయాలి ప్రభువా? వారి కొరకు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయటమే కాదు, వారిని దీవించమన్నాడు. చూడండి అన్నమాట, వాడిని దీవించమన్నాడు. చూడండి మరొకసారి 8వ వచనం. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక, ప్రతి దూషణైనను చేయక దీవించుడి. 3 మాట ఏంటి? దీవించుడి. అది సాధ్యం అసలు? పక్కన తింటే ఆవిడ లేదా మీ అక్కో మీ చెల్లు అసెసే నువ్వు అలాంటిదాన్ని ఎలాంటిదాన్ని అన్నాడు. నువ్వు 100 మాటలు తిరిగి అంటావు. నువ్వు ఎలాంటిదాన్ని నాకు తెలీదా? నీ చిన్నతనం నుంచి నీ క్రియలేంటో నాకు తెలియవా అని 100 మాటలు, ఒక మాటకు 100 మాటలు మనం మాట్లాడు. యేసయ్య ఈ రోజు నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఈ దేవుడు అలా మాట్లాడేవాళ్ళు ఎవరంటే అన్యులు, ప్రభువుని ఎరగని వారు, యేసుని రక్తములో కడగబడిన వారు. నీవు క్రీస్తు రక్తములో కడగబడ్డావు. దేవుని స్వభావాన్ని నువ్వు పొందుకున్నావు. దేవుని యొక్క క్షమాగుణం నీలో ఉండాలి కదా. నువ్వేం చేయాలంటే కీడుకు ప్రతి కీడు మాత్రం నువ్వు చెయ్యొద్దు కానీ, దూషణకు ప్రతి దూషణ నువ్వు మాట్లాడొద్దు కానీ, నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు కీడు చేసిన వారి కొరకు, నిన్ను దూషించిన వారి కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని నెరవేర్చింది ఎవరు తెలుసా? మహాప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. తనను హింసించుతున్న వారి కొరకు, తనను గేలి చేసిన వారి కొరకు, తనను పిడిగుద్దులు గుద్దిన వారి కొరకు, కొరడాలతో కొట్టిన వారి కొరకు, హింసించిన వారి కొరకు, పక్కలో బళ్ళెపోటు పొడిచిన వారి కొరకు సిలువ వేయబడి తన రక్తధారలు కారుతున్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ, బాధను భరించుతూ కూడా ఆయన దేవునికి, తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక మా ప్రభువా వీరిని క్షమించేయని. దేవుడు దూషణకు ప్రతి దూషణ చేయలేదు సుమా. కీడుకు ప్రతి కీడు యేసయ్య ఏనాడు చేయలేదు. ఆయన నేర్పిస్తున్నాడు, సిలువలో మనకు నేర్పిస్తున్నాడు. నాకు కీడు తరపెట్టారు ఈ యొక్క యూదులందరూ కూడా, ప్రధాన యాజకులు,
ఎవరైతే నా దగ్గర స్వస్థత పొందుకున్నారో, ఎవరైతే నా దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నారో వారు కూడా అందరూ కూడా నాకు కీడు చేయమని అందరూ నాకు వ్యతిరేకంగా కేకలు వేశారు, అరిచారు. చివరికి వారి అరుపులే గెలిచినాయి. వాళ్ళు అరిచిన అరుపులకు నేను మాట్లాడాల. వాళ్ళు చేసిన కీడుకి నేను తిరిగి కీడు వాళ్ళకి చేయలేదు ప్రభువా. నేనేం చేస్తున్నాను తెలుసా? నా దేవుని పక్షాన ఉండి, తండ్రి వీళ్ళేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థన విజ్ఞాపనలతో వాళ్ళను దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురుగారు తెలియపరుస్తుంది అదే. కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ మీరు చేయొద్దు. మరి మీరు ఏం చేయాలంటే వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి, వారిని క్షమించండి అన్నాడు. అంత మాత్రం కాదు, వారిని దీవించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఈ లోకములో అద్భుతంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందరితో కూడా దేవుని బిడ్డలు దీవించాలి. ఇలాంటి మంచి స్వభావం దేవుని బిడ్డగా ఉన్న నీలో నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఉన్నాయా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనము, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని బిడ్డని, నేను విశ్వాసిని, నేను ప్రార్థనా పరురాలని అని చెప్పుకుంటున్న నీలో ఈ లక్షణాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉన్నాయా ఈ లక్షణాలు? ఈ ఉదయకాల సమయంలో మనం సరి చేసుకుందాం. దేవుని బిడ్డ కందల కడలేచి ఆయన మందిరావరణంలో మోకాళ్ళలోని కన్నీటితో ప్రార్థన చేసే అలవాటు నీకు నాకు ఉండాలా. ఆ అలవాటును మాదిరిగా యేసయ్య ఇచ్చాడు. యేసయ్య అంట పెందల కడనే లేచి, వేకునే లేచి అరణ్యములోకి వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడంట. నీకు నాకు ఆ అలవాటు ఉండాలి సహోదరి. అంత మాత్రం కాదు దేవుని బిడ్డ, ఏ చింత, ఏ వేదన నీ కుటుంబంలో ఉందో, ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావో, ఏ వ్యతిరేకత నీ కుటుంబంలో ఉన్నదో, నీ బిడ్డలు నీ మాటలు వింటలేదేమో, అందరూ తిరుగుబాటు చేస్తున్నారేమో, వేదన చెందుతున్నావా, గుండెలు పగిలిపోయేంత ఏడుస్తున్నావా, నువ్వు ఏడ్చి నువ్వు చింతించి నువ్వేమాత్రం ప్రయోజనాన్ని పొందుకోలేవు సహోదరి. ఫిలిప్పు గారి ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ నీకు నాతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు, అయ్యా ఏ విషయమందునో మీరు చింతించొద్దు, ఏ విషయమందును కూడా మీరు చింతించొద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి, విజ్ఞాపన పూర్వకంగా దేవుని పాదాల దగ్గర మనవి చేయండి, విజ్ఞాపన చేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానము క్రీస్తు యేసునందు మీకు దొరుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనకి యేసు క్రీస్తు వల్ల సమాధానం వస్తుంది? మన చింత యావత్తు, మన భారం ఆయన మీద ఏమంటాడు? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అంటే ఈ లోకంలో ఏ ఒక్కరు ఆదుకునేవాళ్ళు లేరండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ అనుకోవచ్చు, నాకు సమస్య వస్తే, నాకు ఇబ్బంది వస్తే, మా అక్క ఉంది, మా అక్క గవర్నమెంట్ నర్సు, హెడ్ నర్సు, మా తమ్ముడు కలెక్టరు, ఇంజనీరు, నాకేం పర్లేదు, నేను ఇల్లు అడిగితే 1,00,000 ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అని లేఖనం తెలియజేస్తుంది. నువ్వెవరిని ఆశ్రయించినా నీకు ఉపయోగం లేదు. నువ్వెవరిని ఆశ్రయించాలి? ఎవరిపై నీ భారం వేయాలి? నీ దేవుడని యెహోవా మీద నువ్వు భారం వేసి నీ చింతంతా ఆయన మీద వేసి విజ్ఞాపన ప్రార్థన ద్వారా కృతజ్ఞతా స్తుతులతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి, తండ్రి నా సమస్య ఇదయ్యా, నా బిడ్డల మాట వింటలేదయ్యా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యా, మాట వినేలాగా సహాయం చేయ్యా, మంచి ప్రవర్తన అయ్యా, ప్రభువా నా బిడ్డలతో మాట్లాడయ్యా అంటే నీ హృదయంలో ఉన్న చింతని తొలగించి
నీ బిడ్డలతో మాట్లాడి వారికి మంచి ప్రవర్తన ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి ర్యాంకులు ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి భర్తను కూడా ఇస్తాడు. వారి కుటుంబంలో సమాధానము, నెమ్మది, నిత్యము సంతోషమే ఉంటుంది. దేవుని బిడ్డ, ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం కోరుకునేది దేవుని పాదాల దగ్గర. దేవుని బిడ్డ, ఆయన కూడా అన్నాడు, మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈరోజు దేవుని మందిరంలో మీరు కూర్చున్నారంటే నేను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరు వారసులు. దేవునికి స్తోత్రం. మీరు వారసులు అవటానికి నేను పిలిచా, మిమ్మల్ని దీవించడానికే పిలిచా, మిమ్మల్ని ఆశీర్వదించడానికే పిలిచా, మీ బంధకాలను పంపడానికే పిలిచా, మీకున్న సమస్యల నుంచి విడుదల కలుగు చేసి నీ బిడ్డలకున్న రోగాలన్నీ తొలగించి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి నేను పిలిచా. సహోదరి, గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను నువ్వు చేయక నీకు కీడు తలపెట్టిన వారి పట్ల నువ్వు మేలు చేయి. నిన్ను దూషించు వారి పట్ల నువ్వేం చేయాలో తెలుసా? వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. యేసయ్య సిలువలో మొట్టమొదటి మాట ద్వారా పలికిన మాటదే. దేవుని బిడ్డలారా, వారు ఎవరైతే యేసయ్యను హింసిస్తున్నారో, ఎవరైతే పక్కలో బళ్ళు పెట్టి పొడిచారో, ఎవరైతే ముసుగేసి పిడిగుద్దులు గుద్ది యేసు నిన్ను గుద్దినోడు ఎవడో ప్రవశించుడు దేవుని కుమారుడు అంటున్నావు కదా అని హేళన చేశారు. ఆయన చుట్టూ బంతులు వేస్తూ తిరిగారు. ఆయన్ని గేలి చేసేదండి. ఇంత పాట పాడుతున్నాం, గేలి చేసేదని. దేవుని బిడ్డలారా, గేలి చేసేది. అలాగే గేలి చేసేది వేసేయని. ఆ గేలి చేసిన వాళ్ళు కింద ఉన్నారు, పక్కలో బళ్ళు పొడిచిన కింద ఏమన్నాడు? ఆయన అన్నాడు, వాళ్ళ కొరకు కీడు చేసిన వాళ్ళని ప్రభువా వాళ్ళని పతనం చేయ కాల్ చేయని ప్రార్థన చేయలేదు కానీ దేవుని బిడ్డ వాళ్ళను క్షమించేయని ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ లక్షణం నీలో ఉందా? ఈ లక్షణం నీలో ఉందా? ఈ లక్షణం నీలో ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వాదానికి వారసరాలు అవుతావు. నీకు ఆశీర్వాదం అంటే ఏంటో నీకు ముందు తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతా. దేవుని బిడ్డలారా, అదే మాట రోమీయులకు రాసిన పత్రిక చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఈ మాటలు తెలియపరుస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. 12వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే పౌలు గారు అన్నాడు, కీడుకు ప్రతి కీడునను కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. దేవుని స్తోత్రం. ఏం చేయొద్దు అన్నాడు పౌలు గారు? కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయొద్దు. ఒకవేళ నీకు ఎవడన్నా కీడు తలపెట్టాడా, వాడికి తిరిగి కీడు చేయకు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. యోగ్యమైనవి అంటే మేలైనవి. మనుషులందరి దృష్టికి మేలైనది ఆలోచించి. ఆడ కీడు చేసాడు, ఆడ ఓటు వేయలేదు కనుక వాడిని సంపేస్తాను. ఇది అదే జరుగుతుంది ఇప్పుడు. వీళ్ళు తెలుగుదేశం కాదు కనుక, వీళ్ళు నావుడు కాదు కనుక వీళ్ళు వేసేద్దాం. కీడుకు ప్రతి కీడు చేస్తున్నారు అని మన ప్రభు అది కాదండి. కీడుకు ప్రతి కీడు చేయమని అంటలా మన ప్రభు. ఏమన్నాడంటే, ఎవడైనా నువ్వు కీడు చేస్తే తిరిగి మళ్ళీ వాడికి కీడు చెయ్యకు. కారణం ఏంటంటే యుద్ధం నీది కాదు, నాది. దేవునికి స్తోత్రం. అరే నువ్వు ఏం చేయగలవా వాడిని? ఎమ్మెల్యే వచ్చి మన ముందు నుంచి మాకు తిడుతున్నాడు, ఏమన్నా చేయగలమా? కీడు ప్రతి కీడు మనం చేయగలమా? చెప్తే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎట్టగలవా? వస్తుందా? అలా వస్తుందా? చూడు, వస్తున్నామా? చూడు. హల్లెలూయా. చూడు, వస్తుందా? హల్లెలూయా. కనిపిస్తుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, అయ్యా కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆపేయమంటారా? పెట్టి పర్లేదు, గట్టిగా పెట్టురా. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోయిందా? రన్ అవుతుందా? ఓకే ఓకే, వదిలే, వచ్చేసి కనపడితే చాలు, ఓకే. కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. చేయకుండా నువ్వేం చేయాలి? మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, అంటే మేలైన వాటిని గూర్చి ఆలోచించే. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాకు వాడు కీడు చేసేది కనుక నేను వాడు కీడు చేయాలని ఆలోచన నీలో ఉండటానికి వీలే లేదు. మరి ఏముండాలి నీకు ఆలోచన? వాడికి నీకు ఎవడైతే కీడు చేసాడో వాడికి మేలు చేయాలనే ఆలోచన నీకులో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇవి నా సొంత మాటలు కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి ద్వారా వ్రాయించిన మాటలే నేను తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడైనను ఎవరికి నీ చేయక మనుషులందరికీ మేలైనది చేయటమే. ఏ మేలు చేయాలో ఆలోచించేయి, ఇంతే, ఇంకేం ఆలోచించు. వాడు కీడు చేయాలనే ఆలోచన మాత్రం నువ్వు చెయ్యొద్దు. అంత మాత్రం కాదు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో సమాధానంగా ఉన్నాడు? సఖ్యమైతే నీ శత్రువుతో కూడా వెళ్ళి సమాధాన పడమన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు కీడు చేసిన వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడమన్నాడు. నిన్ను దూషించిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఊహించనంతటి మేలులు, ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు నా కుమారుడు. ఇంకొక మాట చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, 19వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మీరు మీరే పగ తీర్చుకొనక. అంటే నన్ను తిట్టాడు అనుకోండి ఎవరన్నా, దూషణకు ప్రతి దూషణ నేను చేయకూడదు, చేయొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. నాకు కీడు చేశారు అనుకోండి, వాడికి తిరిగి నేను కీడు తలపెట్టకుండా తండ్రి అని అంతల కడలు వేసి ఆయన పాదాల దగ్గర మోకరించి ఏడుస్తూ కన్నీటితో, ప్రభా నన్ను ఇలా తిట్టాడయ్యా, నన్ను ఇలా దూషించాడయ్యా, నాకు ఇలా కీడు చేసాడయ్యా, నన్ను ఇంత మోసం చేసాడయ్యా, ప్రభా అయ్యా నేను బలహీనుడు కదయ్యా, నా పక్షాన్ని వేచి మాడు అని ఒక్కసారి దేవునికి విజ్ఞాపన చేస్తే ఆయన అన్నాడు చూడు. దేవునికి స్తోత్రం. 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక నువ్వు మేలు చేస్తే నువ్వు వాడిని జయిస్తావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట్లాడి ఎంత అద్భుతమైన మాట్లాడి, కానీ ఇవన్నీ ఆచరించగలమా? మనకు నిజంగా ఉందా ఆ క్షమాగుణం? ఉందా? ఎవడన్నా కీడు చేస్తే మనం క్షమిస్తామా? వాడికి మేలు చేద్దామా? వాడు మనం దూషిస్తే తిరిగి ప్రతిదోషం చేయకుండా ఉండగలమా అనేది ఆలోచన చేస్తే మానవునికి అసాధ్యమే. కానీ ఒక మాట చెప్పనా, క్రీస్తు యేసునందు ప్రతిదీ సాధ్యమే. క్రీస్తు నీలో ఉంటే దేవుని బిడ్డ కీడుకు బదులు నువ్వు మేలు చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చివరగా ఒక మాట, 3వ మాట నేను తెలియపరుస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే అందరితో సమాధానంగా ఉంటావో, ఎవరా ఉండమన్నాడు? అందరితో సమాధానంగా. కీడు చేసినోడికి కీడు తల పెట్టకుండా, దూషించినోడికి దూషణ తిరిగి నువ్వు దూషించకుండా, నువ్వు దేవునికి విజ్ఞాపన చేసినట్లయితే యుద్ధం నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. సరే, మంచిది. అయితే నువ్వు వారికి ఏం చేయమన్నాడు? వారి గురించి ఏం ఆలోచించు, వారి మేలు కొరకు మాత్రం ఆలోచించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా శత్రువుల మేలు కోసం ఆలోచిస్తామంటే మనం ఈయన ఎప్పుడు పడగొట్టాలని ఆలోచిస్తాం, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఇదే. మనం తిట్టినోళ్ళు ఎప్పుడు తిట్టాలా, ఎప్పుడు దొరుకుతాడా? మనం నన్ను ఇలా తిట్టింది, అది ఈసారి మా ఇంటికి వెళ్ళే చీపీ తీసుకుని ఓడదా, ఈసారి దొరకదా, అప్పుడు చెబుతుంది దాని పని. దానికోసం ఎదురు చూడమా మనం, అవునా కదా? దేవుడు బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడు. ఒకవేళ ఆ అవలక్షణాలు
ఆ సతాను అపవాది లక్షణం నీలో నాలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో తీసేసుకుని ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ మన శత్రువుల కొరకు, మనకు కీడు చేసిన వారి కొరకు, మనల్ని దూషించిన వారి కొరకు యేసయ్య ఏం చేసి అంటే వారిని క్షమించాడు. మనం కూడా క్షమించి వారి మేలు కొరకు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే చూడండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడు. అంటే మనుషులందరి కొరకు యోగ్యమైన కంటే మేలు కొరకు, మనుషులందరి మేలు కొరకు ఆలోచన చేయమని. అద్భుతం అంటే బాబు, ఈ మాటలు చాలా అద్భుతం. అప్పుడంట దేవునికి స్తోత్రం, సమస్త మనుషులతో నీవు నేను అని ఎలా ఉండాలన్నాడు? సమాధానంగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అలాగనుకు నువ్వు ఉండి మూడోదిగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉండాలి. మూడోది ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఎలా దేవుణ్ణి ప్రేమించడం అంటే? దేవునికి స్తోత్రం. ఎవరు దేవుణ్ణి ప్రేమించువారు? ఏమంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందానికి ఒక అమ్మాయి, నేను చెప్పిన మాట వినాలి కదా. నన్ను ప్రేమిస్తుందని ఎలా నేను ఊహించగలను అంటే, నేను ఎలా రూఢి చెప్పగలంటే నా మాట విన్నప్పుడు మాత్రమే. జన కదా, నా మాట వినకుండా నేను ప్రేమిస్తున్నానంటే అంటే కుదిరింది. అమ్మ ఈరోజు మా ఇంటికి రామ్మా, ఇదిగో మా ఇంట్లోనే దోదుకొని అన్నాను అనుకో, మాస్టర్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందనుకో, నేను అడుగుదామమ్మంటే రాలేదనుకో, ప్రేమిస్తున్నట్లా? సరే ఆలోచించి నా మాట అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని మాట వినటమే. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు విధేయుడుగా ఉండటమే, దేవుని ఆజ్ఞను పాటించడమే, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవడమే. దేవునికి స్తోత్రం. అదే దేవుని మాట వింటము అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో ప్రియ సహోదరి, నువ్వు ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడు చేయకుండా నువ్వు మేలు చేస్తావో, దూషణకు ప్రతి దూషణ చేయకుండా వారి మేలు కొరకు ఆలోచన చేస్తావో ప్రియ సహోదరి, ఉదయకాల సమయాన్ని లేచి మోకాళ్ళుని ఒంటరిగా తలుపేసుకుని దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తావో, కన్నీటి ప్రార్థన చేస్తావో, ఆయన అన్నాడు ఇదిగో ఆయన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, ఆయనను ప్రేమించు వారి పట్ల, ఎవరిని ప్రేమించే వారి పట్ల? దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చే శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా. అప్పుడు నీకేం సమకూరుస్తాడు? నీకు మేలు కలగటానికి సమస్తాన్ని సమకూరుస్తాడు. నీ కుటుంబంలో ఏ మేలు కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, నా కుమార్తెకు వివాహం కావాలి ప్రభువా, నా కుమార్తెకు మంచి ర్యాంకు కావాలి ప్రభువా, నా కుమార్తెకు మంచి భర్త కావాలి ప్రభువా, నా కుమార్తెకు ఉద్యోగం కావాలి ప్రభువా, ఈ మేలు కావాలి ప్రభువా అని నువ్వు అప్పుడు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ప్రేమించినట్లయితే, దేవుని మాట ప్రకారం ఆయన అధికారానికి నువ్వు లోబడ్డట్లయితే తప్పనిసరిగా దేవుడు అన్నాడు తన్ను ప్రేమించు వారి పట్ల మేలు కొలుగుటకై సమస్తాన్ని నేను సమకూర్చి మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట, నేను చివరి మాట చెప్పి నేను మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త ఇంకొక ఆశీర్వాదం గురించి మీకు తెలియపరిచి ఈ మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ
31వ వచనం, 25వ అధ్యాయము 30. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఒకసారి మాట మళ్ళా తమ మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తమ మహిమ గల సింహాసనం మీద ఆసీనుడు అయిందును. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే రాబోతుంది. ఇప్పుడు అదే మనిషి కుమారుడు అంటే ఎవరు? మహాప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అన్నాడు తమ మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు, అంటే దేవదూతలతో కలిసి దేవాది దేవుడు అతి త్వరలో ఈ లోకానికి రాను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి సింహాసనాసీనుడై కూర్చుంటా అంట. ఆయన చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవదూతలు ఉన్నప్పుడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. అంటే చనిపోయినాడు పోగు చేయబడతారు. ఒకవేళ బతికుండా నీవు నేను కూడా ఆయన ఎదుడికి రావాల్సిందే. అందరూ ఆయన ఎదుటికి వస్తాం. దేవునికి స్తోత్రం. ఎలా వస్తాం? గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. అంటే గొల్లవాడు గొర్రెలను మేపుతున్నాడు, మేకలను మేపుతున్నాడు. ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు అందరూ సరిపోయిన వాళ్ళు, బతికున్న వాళ్ళు, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు, యేసయ్యని ఎరగనోడు కూడా దేవుని సింహాసనం మీద ఎదుర్కొ నుంచోవలసిందే. ఆయన మహిమ స్వరూపంతో వచ్చి సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు భూమి మీద ఉన్న సకల జనులు, చనిపోయిన వారు లేవబడతారు, బతికున్న వాళ్ళు కూడా అందరూ కలిసి ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయనంట ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెలను కలిపి మేపుతున్న గొల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇంటికి వచ్చిన తర్వాత వేరుపరుస్తాడు లేదా? గొర్రెల ఒక దొడ్లో పెడతాడు, మేకల్ని గొర్రెలను ఒక దొడ్లో పెట్టాడు, పొడుచుకుంటాయి. ఒక జాతి కాదు కదా. మేకల పాకలో పంపిస్తాడు, గొర్రెల్ని గొర్రెల పాకలో పంపిస్తాడు. అలాగే యేసయ్య కూడా చూడండి, చదువుతున్న మాట ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు. గొల్లవారు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టిన. కుడివైపునేమో గొర్రెలు అంటే యేసు రక్తంలో కడగబడినవారు, మేకలు అంటే ప్రభువుని ఎరగనివారు, నల్లనివారు. నలుపు దేనికి సాదృశ్యం? సాతాను, చీకటికి సాదృశ్యం, అపవాది పిల్లల వాళ్ళు. మేకలు అంటే ఎవరంటే అపవాది కుమారులు కుమార్తెలు. గొర్రెలు ఎవరంటే దేవుని యొక్క క్రీస్తు బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పగలవు పాస్టర్ గారు అంటారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, 29వ 19వ వచనం గుర్తండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. ముందు అక్కడి నుంచి వెళ్దాం. 1వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. 1వ అధ్యాయము 19వ వచనం. ఏంటి 10 వరకే? అతిరి కాదమ్మా. యోహాను సువార్త యోహాను సువార్త పత్రికలు 3 ఉన్నాయి. 1వ అధ్యాయము 29వ వచనం చదువు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఎవరు?
గొర్రెపిల్ల మా ఎవడమే దేవుని గొర్రెపిల్లలని. దేవునికి స్తోత్రం. గొర్రెలను మేకలను వేరుపరుస్తా అంట యేసయ్య వచ్చి. సింహాసనాసీనుడు ఎలా కూర్చున్నప్పుడు కుడి చేతి పక్కనేమో గొర్రెలంట, ఎడమ చేతి పక్కనేమో మేకలంట. మేకలు దేనికి సాదృశ్యం? అపవాది బిడ్డలకు సాదృశ్యం. గొర్రెలు దేనికి సాదృశ్యం? యేసు బిడ్డలకు సాదృశ్యం. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనే పేరు యేసయ్య. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తంలో, యేసు రక్తంలో కడగబడిన నీవు నేను కూడా యేసు బిడ్డలమే, అంటే గొర్రె బిడ్డలమే. దేవునికి స్తోత్రం. అడెవడో టీవీలో అన్నాడు, ఆ పరమానంద స్వామి ఎవడో ఉన్నాడు, గొర్రెలు 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 అన్నాడు. మనం నిజంగా గొర్రెలమే, ఒరే ఎలవా మేము గొర్రెలు పిల్లలమే అంటున్నాడు మనవాడు. మా ప్రభు గొర్రె, మేము గొర్రెలమే, గొర్రె పిల్లలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లని ఎవరికి పేరు? మన ప్రభు అయిన యేసయ్య. ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు. ఆయన రక్తాన్ని చిందించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగేసి మన పాపాలన్నీ ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను అన్నాడు, యేసయ్య చూసి అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు రెండవ రాకడలో, అది త్వరలో రాబోతుంది, ఆల్రెడీ వచ్చేస్తుంది. యేసయ్య అతితో రేపు రావచ్చు, కాసేపుకి రావచ్చు. మధ్యాకాశంలో సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు భూమి మీద ఉన్న గొర్రెలు మేకలు అంటే నీవు నేను అన్ని కలిసి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఇక్కడ జీవం కలిగిన దేవుని ఆరాధన. వాళ్ళు మనం అందరం కలిసి వెళ్ళాల్సింది, యేసయ్య పాదాల దగ్గర నిలబడాల్సింది. రేపు పొద్దున వాళ్ళందరూ కూడా యేసయ్య ఎడమ చేతి పక్క వెళ్ళిపోతారంట, మేకలన్నీ, గొర్రెలన్నీ ఆయన కుడి చేతి పక్కన ఉంటాయంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడు ఇంకొకసారి 25వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం, మన సొంత మాట్లాడద్దు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 చూడండి, 34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే కుడి చేతి పక్కన ఉన్న నీవు నాకు ఏముంది? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం. అంటే ఏ రాజ్యమో తెలుసా? ఆ పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిచి ఉంది. రండి, కుడి చేతి పక్కన ఉన్న వాళ్ళరా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అంటాడు. తర్వాత ఏమన్నా చూడండి, తర్వాత ఏమన్నా, అప్పుడు రాజు చదవండి, ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలమ్మా దేవునికి. ఎందుకంటే నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశుల ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరుల ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, సరసాలలో ఇంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతుడు అంతా ప్రభువా, ఎప్పుడు నీవు నా ఆకలి కొన్నావు, ఎప్పుడు నాకు ఆహారం ఇచ్చావు, ఎప్పుడు నీకు ఆహారం పెట్టాను, ఎప్పుడు నీకు మంచి ఇచ్చి దాహం తీర్చాను, ఎప్పుడు నేను బట్టలు ఇచ్చాను అని యేసయ్యని నీవు నేను అంటా ఉంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎప్పుడు యేసయ్య దాహం తీర్చావంటే దేవుని యొక్క స్వార్థను ఎప్పుడైతే ప్రకటిస్తున్నావో ఆయన దాహాన్ని తీరుస్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని మాటను ఎప్పుడైతే ప్రకటిస్తున్నావో నీ పక్క స్నేహితురాలకి నా ప్రభు ఎలాంటి తెలుసా, భయంకరంగా ఇదిగో నా రక్తం అంతా పోయింది, హాస్పిటల్లో చనిపోయే స్థితికి వచ్చాను, దేవుడు నన్ను మా సంఘం అంతా ప్రార్థన చేసింది, నా దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు, నేను బలంతో ఉన్నాను. ఇదంతా ఏం చేయాలి తెలుసా, నా యేసయ్య చేసేదని నీ పక్క స్నేహితురాలతో చెబితే అదే నీకు
అదే నువ్వు ఆ యేసయ్య దాహం తీర్చినట్లు దేవునికి స్తోత్రం. తీరుతున్నావా యేసయ్య దాహం? నీ సాక్ష్యం చెప్పి ఆయన ఆకలి తీరుస్తున్నావా? నేను దప్పికొని ఉన్నప్పుడు నా దప్పికి తీర్చేవన్నాడు. నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టేవన్నాడు. నీ ఇంటికి తెల్లవారుజాము పొద్దున్నే లేచి తెలియపెట్టకుండా ఒక ముసలావిడ వచ్చి వణుకుంటామ్మా, 3 రోజుల నుంచి అన్నం లేదమ్మా, ఆకలి అవుతుందమ్మా, ఒక ముద్దుంటే సద్దన్నం పెట్టమ్మా, చల్లన్నం పెట్టమ్మా అని వచ్చినప్పుడు నువ్వు చారదీసి ఆవిడకి ఆహారం పెట్టేవు కదా. నాకు మాట ఆవిడ ఎవరో తెలుసా? నేనే. ఆ ముసలావిడ అవతారంలో వేషంలో వచ్చి నీ దగ్గర ఆహారం తిన్నది ఎవరో తెలుసా? నేనే. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలుగా ఉన్నా నీవు నేను మన ఇంటికి ఎవరు వచ్చినా ఉట్టి చేతులతో గుర్తు పెట్టుకుంటా. దేవుడే నీ ఇంటికి రావచ్చు. మొన్న ఎవడో వచ్చాడు, నమస్తే అనుకుంటున్నాడు, మా ఇంటికి వచ్చేసాడు. పొద్దున్నే లేచి కళ్ళు చూసుకుంటూ బయటకు వచ్చాడు. గుడ్డు అంటాడు, వాయిస్తున్నాడు. నీ నేత్రాలు బాగున్నాయి అంటాడు. నువ్వు ఆపరయ్యా, నా నేత్రాలతో నీకు ఎందుకని, నువ్వేంటి చెప్పు అన్నా. ఇవన్నీ వదిలే, నువ్వు నీకేం కావాలన్నా, నాకు డబ్బులు కానీ ఏమంటాయి అన్నా. లోపలికి 10 రూపాయలు ఆయన తీసుకొచ్చి చాలా మంది క్రైస్తవులు జబ్బు ఏంటంటే వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు మాంత్రికులు, తాంత్రికులు, వాళ్ళు వచ్చే మన దగ్గరికి. వాళ్ళకి వేయకూడదు. యేసయ్య ఫోటో పెట్టుకొస్తే అర్థం తప్పదు. ఎవరిని ఇంటికి వచ్చినా సరే దేహి అని నీకు అడిగినప్పుడు నీకున్న దాంట్లో తీసి పెట్టమన్నాడు. యేసయ్య అన్నాడు, పేతురు నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ 2 ఇవ్వయ్యా అన్నాడు. అన్నాడా లేదు? మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం దానం చేసేవాళ్ళుగా ఉండాలి. అందుకే అప్పుడు నీతిమంతుడు అడిగిన దానికి దేవుడు అన్నాడు, అయ్యా నాకు ఆకలి అయినప్పుడు నువ్వు ఆకలి తెచ్చావు, నాకు చలి వేసినప్పుడు నాకు దుప్పటి ఇచ్చావుగా, నాకు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఇచ్చావు. దేవుడు బిడ్డలారా, ఈరోజు నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఇదే నీకు ఇచ్చే ఆశీర్వాదము. వీడు ఇంతకన్నా మించిన ఆశీర్వాదం మనకున్నా? పరలోక రాజ్యాన్ని పొందుకునే ఆశీర్వాదాన్ని ఈ రోజు నీకు ఇస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? దూషణకు ప్రతి దూషణ చేయనప్పుడు, కీడుకు ప్రతి కీడు చేయనప్పుడు, ఉదయాన్నే లేచి కన్నీటితో మోకరించి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినప్పుడు, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి స్తోత్రం, ఇవన్నీ నీకు ఇస్తాను అని ఈ లోకంలో దీవిస్తాడు. పరలోకం నీ కొరకు సిద్ధపరుస్తాడు. పరలోక రాజ్యంలో చేరే యోగ్యత, ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆదుకుని నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధ లేఖనంలో ఉంటది, బీదలను కటాక్షించువాడు ధన్యుడంట. బీదలను కటాక్షిస్తే నువ్వు యెహోవాకు అప్పిచ్చావంట. దేవునికి స్తోత్రం. నువ్వు పేదవాడికి ఒక చీర ఇచ్చావనుకో, పేదవాడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చినట్టు తెలుసా? దేవునికి ఇచ్చినట్టు. అంటే దేవునికి నువ్వు ఒక చీర ఇస్తే 10 చీరలు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు 10-12 దాకా డ్రెస్సులు వచ్చినాయి క్రిస్మస్ సీజన్లో. హాస్టల్ ఇచ్చారు, ఫెలోషిప్లు ఇచ్చారు, అందరూ పంచి పెట్టేశారు. నా దగ్గర ఉంచుకోండి, 2 డ్రెస్సులు అవి కూడా ఇచ్చేస్తాను. అందరూ పంచి 2 డ్రెస్సులు కుట్టించుకున్నాను అంతే. అందరూ పంచి పెట్టేశారు. దేవుని బిడ్డలారా, పంచి పెట్టేటప్పుడు నాకు వస్త్రం లేనప్పుడు నీ దగ్గరికి నేను వస్త్రానికి వచ్చాను కదా. నువ్వు నాకు వస్త్రం ఇచ్చావని దేవుడు తన రాకడలో సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు, నీకు పరలోక రాజ్యం అనే ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నప్పుడు, తండ్రి నేను ఎప్పుడు నీకు ఇచ్చి వస్త్రం ఇచ్చాను అని నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీకు 10 వస్త్రాలు నేను ఇచ్చానురా, నువ్వు 10 మంది బిడ్డలకు పేదలకు పంచావు కదా, అదే నాకు ఇచ్చినట్లు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పించువాడు. నువ్వు పేదల కనుక నువ్వు 10 రూపాయలు ఇస్తే నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవునికి అప్పిస్తున్నావు అంట. దేవునికి స్తోత్రం. మన దేవుడు, నా దేవునికి నువ్వు అప్పిస్తే నా దేవుడు తిరిగి ఇవ్వకుండా ఉండటానికి నా దేవుడు దీనుడు కాదు. ఆకాశం నాది, భూమి నా పాదపీఠం అన్నాడు.
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంకా నీది నాది ఎక్కడుంది, అంతా అయిందే. దేవునికి స్తోత్రం. మరి అంతటి ఐశ్వర్యవంతుడు నువ్విస్తే తిరిగి ఇవ్వకుండా, నీ అప్పును తిరిగి ఇవ్వకుండా ఉండటానికి ఆయన దీనుడుగా లేడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, దేవునికి ఉన్న గొప్ప లక్షణం నీలో నాలో ఈ రోజు ఉన్నట్లయితే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు అనేకులకు ఇచ్చే బిడ్డగా, అనేకుల చేతుల పైన నీ చెయ్యుండులాగా, నీ హస్తముండులాగా దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన నీ దగ్గర ఉండాలి. శత్రువుల గురించి ప్రార్థన చేయాల. నీకు కీడు చేయి పెట్టిన వాళ్ళని నువ్వు కీడు చేయకుండా ఉండాలి. నిన్ను తిట్టిన వారిని తిట్టకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అంత మాత్రంగా చివరిలో ఒక మాట ఇచ్చేస్తాను. కీర్తన 24వ కీర్తన 24వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. 24వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. వ్యర్థమైన దాని యందు ఇంకేం చేయాలి? నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు. చివరిగా ఈ మాట మాట్లాడుతున్నాడు. దేని మీద మనసు పెట్టకూడదు. నువ్వు వ్యర్థమైన ఇన్ని చేసేవి బాగానే ఉంది, చివరికి వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టావనుకో, నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ వ్యర్థమైన ఆలోచన నీలో ఉన్నాయో, ఏ వ్యర్థమైన వాటి మీద నువ్వు ఆలోచన పెడుతున్నావేమో, వాటి మీద మనసు పెట్టద్దు. చదవమా. ఓకే, కపటముగా ప్రమాణం చేయకూడదు. తర్వాత నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. అంటే నిర్దోషమైన హృదయం కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి? శుద్ధమైన హృదయం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నప్పుడు నీలో ఏ దోషం, నాకు చెప్పుకున్న సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో, దోషము నీలో ఉండగా దాన్ని విడిచిపెట్టాలి. దోషము నీలో ఉండగా దాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అంటే నీ దోషము నీలో ఉండగా దాన్ని తీసేసి నువ్వు పరిశుద్ధుడుగా మార్పు చెందినప్పుడు ఏమంటున్నాడమ్మా? నువ్వు ఆశీర్వాదాన్ని చదవాలి. 5వ వచనం, వారు యెహోవా వలన ఆశీర్వాదం. ఎవరి వలన ఆశీర్వాదం పొందుతాడు? ఇప్పుడు మనం దేనికోసం చెప్పుకున్నాం? ఇప్పటి వరకు ఆశీర్వాదం గురించే చెప్పుకున్నాం. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? చివరికి ఒక మాట, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా నిర్దోషమైన చేతులు కలిగి పరిశుద్ధత కలిగి నువ్వు కనుక ఈ లోకంలో జీవిస్తే తప్పనిసరిగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని, వ్యర్థమైన వాటిని మన నుంచి తొలగించుకొని, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, దేవునికి అప్పగించే బిడ్డలుగా, ప్రార్థన చేసే బిడ్డలుగా, ఏ శోధనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ భారంతో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నీ ఇబ్బంది, నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీ భారం ఆయన మీద మోపినట్లయితే ఆయనే అన్ని విషయాల్లో ఆదుకుని, ఆయనను నువ్వు ప్రేమించినట్లయితే సమస్తము నీకు మేలు కలగటానికి, నీకు అన్ని సమస్తాన్ని సమకూర్చి నీకు మేలుతో నింపి నిన్ను తృప్తిపరిచి నిన్ను ఆశ్రయిస్తాడు. అలాంటి కృప మన సంఘానికి దేవాదేవుడు నిత్యము ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వలోకనాథుడా, సమస్తాన్ని మీ నోటి మాట చేత సృష్టించి పరిపాలిస్తూ ఆదరిస్తున్న తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున ఇదిగో నీ సేవకుడిగా ఇప్పటి వరకు నాయన మీ నామం పేట నిలబెట్టుకుని
అయా నా నోటిని దాచి మేలు మాట్లాడారు నాయన. మీ వాక్కును వెదజల్లినందుకు వందనాలు ప్రభా. అనేకమైన మర్మాలతో కూడిన వర్తమానం మేము విన్నాం ప్రభా. అయా వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టక నిర్దోషమైన చేతులు కలిగి ఇదిగో శుద్ధమైన హృదయం కలిగి నిన్ను వెంబడించినట్లయితే, నీ మాట విన్నట్లయితే అయా నా తండ్రి, కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా, దూషణకు ప్రతి దూషణ మేము చేయకుండా ప్రభా, అయా మా శత్రువుల కొరకు మేము ప్రార్థించినప్పుడు, వారిని దీవించినప్పుడు తండ్రి మీరు మమ్మల్ని బహుగా ఆశ్రయిస్తారని, మిమ్మల్ని ప్రేమించినప్పుడు తండ్రి ఆయన మేలు కలుగుటికై సమస్తాన్ని మా కొరకు సమకూర్చి మేలుతో తృప్తిపరుస్తానని మాతో మాట్లాడి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరిచినందుకు ప్రభా, మాలో ఉన్న చెడుని ప్రభా, మరి ఏ చెడు ఈ రోజు మాలో ఉందో ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకుని ఆ చెడును తొలగించుకొని మీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేసి మీ ఆశీర్వాదములకు వారసులు అవటానికి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి మహిమ పొందుకోమని, ముఖ్యంగా ఈ యొక్క సియోను ప్రార్థన మందిర సంఘ కాపరి అయిన ప్రియ సహోదరి భాగ్యలక్ష్మి గారిని, తన భర్తను తనకిచ్చిన ఇరువురు కుమారులను దీవించండి. అలాగే సంఘ సభ్యులను పేరు పేరున మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. ప్రియా సహోదరి అందరికంటే ముందుగా వచ్చి అయ్యా ఆరాధన కార్యక్రమంలో ప్రార్థించిందయ్యా. నీ బిడ్డ ప్రార్థనకు ప్రతిఫలం తెచ్చేది. తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ విడుదల కలిగి ఏ చింతతో బాధపడుతున్నారు ప్రభా, వారి యొక్క చింత యావత్తు నీ మీద వేసి విజ్ఞాపన ప్రార్థన చేసి ప్రభా మీ దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకునే ధన్యత నీ బిడ్డలకు దయచేయనైనా. తన్ను ప్రేమించి ఇచ్చిన కుమార్తెలను దీవించండి. ముఖ్యంగా ఆయన ప్రియాను మీ చేతుల్లో పెట్టాను. భయంకరమైన పరిస్థితుల నుంచి నాయన, భయంకరమైన బలహీనత నుంచి నీ బిడ్డను లేవనెత్తినందుకు వందనాలు. నీ బిడ్డను కాపాడినందుకు వందనాలు ప్రభు. నీ బిడ్డను సజీవురాలుగా వచ్చి మా మధ్యలో నిలబెట్టి నీ సన్నిధిలో మీ మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రభా. మరి ఒక్క కుమార్తెను కూడా మీ చేతుల్లో పెట్టి దర్శించాలి. వారి చదువుల్లో తోడండి, మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా, మంచి ర్యాంకులు ఇవ్వండి ప్రభా. అడుగుడి మీకు ఇవ్వన్నావు. నీ బిడ్డలు అడిగినవన్నీ మీరు దయచేసి ఉన్నారని నమ్ముచున్నాను ప్రభా. మరో సహోదరిని ఈ సమయంలో మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో ఆసక్తితో నీ మందిరంలో కూర్చుని శ్రద్ధగా నీ మాటలు విన్నా ఈ సహోదరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. తనకిచ్చిన కుమారుని దీవించండి, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, చింత నుంచి తొలగించి నాయన మీకు మహిమకరంగా జీవించే జీవితాలు దయచేయమని, చివరికి బిడ్డలందరికీ మా అందరికీ మీ పరలోక భాగ్యమని ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి గల నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కానుకలు పెట్టుకుందాం. ఈరోజు పరిశుద్ధ సహోదరులు లేరు. మరి కానుకల పాట కూడా చిన్న పాట వచ్చిన పాడుకుందాం. కానుకల పాట పాడండి. నాకు